మీడియా మిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మన కాశీనాయన ఉత్సవం ఘనంగా జరిగింది. 24వ కాశీనాయన ఉత్సవము. ఇక్కడ చాలా భోజనాలు, అన్నదానం కార్యక్రమం అయితేమి, బండలాగుట ప్రోగ్రాం అయితేమి, కోలాటాలు అయితేమి, చెక్క భజన అయితేమి, ఎన్నెన్నో అన్ని బ్రహ్మాండంగా ఆయన ఎప్పుడు కూడా ఘనంగా జరుపుకుంటాడు మహానుభావుడు. ఇదే విధంగా ముందుకు కూడా జరుపుకోవాలి. ఆయనకు ఒక మంచి కళ్యాణ మండపం కూడా కట్టాలి. ఆయనకు కూడా ఆయన పేరు మీద అన్నదానం కానీ ఏయినా కానీ రేపు నెక్స్ట్ ఎప్పుడైనా కానీ ఫ్యూచర్లో కూడా ప్రతిదానికి కూడా చేయాలని గుర్తుంది. కళ్యాణ మండపం కడితే కూడా ఒక దేవునికి రేపు ఎప్పుడైనా పెళ్లిళ్ళు చేసుకోవడానికి కానీ ఇంకొక దానికి కానీ పనికొచ్చదని చెప్పి కాశీనాయన సన్నిధిలో కూడా ఒక కళ్యాణ మండపం నిర్మించాలి. దానికి కూడా దాతలు ముందుకు వచ్చినా కూడా సంతోషమే వాళ్ళ పేర్లు. ఎందుకంటే కాశీనాయన అంటే ఒక పెళ్లి కాని వాళ్ళకి కానీ బిడ్డలు లేని వాళ్ళకి కానీ ఎన్నో పనులు వసతి జరిగినాయి. ఆయన ఇక్కడ వెలిసినాంచి కూడా ఎంతో మాకందరికి కూడా మంచిగా ఉంది. చుట్టుపక్కల పైలు రావడం కానీ ఏది కూడా ఆరోగ్యంగా ఉండడం కానీ బాగుంది. ఖచ్చితంగా ఈ బాకరాపేట శివనపల్లి మధ్యలో ఈయన వెలయడము, ఈయన ఇక్కడ ఉండడం మాకు చాలా అద్భుతం. కాశీనాయన గారు ఈరోజు చాలా మాకు అద్భుతం. మా ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారు వచ్చారు. మా మేడం మధుసూదన్ రెడ్డి సిద్ధవాటం ఇన్ఛార్జ్ వచ్చినారు. ఇంకా మా ప్రజలు నాయకులు భారీ ఎత్తున పాల్గొన్నాము. ఇంకా ఎంతోమంది ఇక్కడ చైర్మన్, మన దీనికి ఆలయ చైర్మన్ పుల్లారెడ్డి కానీ వాళ్ళ కొడుకు కానీ ఇంకా చాలా మంది చైర్మన్లు వీళ్ళందరిలో తరపున కమిటీ తరపున నెంబర్లు కానీ ఇక్కడ నాగం నరసింహారెడ్డి కానీ, మురళి కానీ, కాడే శివయ్య కానీ, కొత్తమంది కేవీ కానీ ఇంకా చాలా మంది పేర్లు కూడా మర్చిపోయింటే వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రత్యేక వందనాలు. ఇది చాలా అద్భుతం మాకు కాశీనాయన. ఇంకా ఎప్పుడు ఇలాగే జరగాలని కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడ సిద్ధవటం మండలం బాకరాపేట దగ్గర శివనపల్లె రోడ్డుకు ఎదురుగా వెలిసినటువంటి సద్గురు శ్రీ శ్రీ కాశిరెడ్డి నారాయణ స్వామి వారి ఆశ్రమం దగ్గర ప్రతి ఏటా ఆరాధన ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ 24వ ఆరాధన ఉత్సవం ఈ ఇయర్ జరగడం జరిగింది. చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం అందరి సహకారంతో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహకరించిన వారందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమాల వివరాలు ఏమంటే గ్రామోత్సవాలు, తర్వాత అశ్వత్థనారాయణ స్వామి కళ్యాణం నిన్నటి దినం జరిగింది. ఈరోజు స్వామివారి అభిషేకాలు, పూజలు, కార్యక్రమాలు, భారీ అన్నదాన కార్యక్రమం, దాదాపు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం అందరూ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. కోలాటాలు, చెక్క భజనలు, బండలాగుడు పోటీలు, అనేక కార్యక్రమాలు అందరం కలిసి విజయవంతంగా చేసుకోవడం జరిగింది. ఇదే విధంగా ఎల్లకాలం జరగాలని ఆ కాశిరెడ్డి నాయన ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.